భరద్వాజ గారు లాస్ట్ 1 year నుంచి ఒక చర్చ నడుస్తుంది పొలిటికల్ సర్కిల్లో, సినిమా సర్కిల్లో. రజాకార్ అనేది సినిమా ట్రయల్ ఫస్ట్ లుక్ వచ్చిన దగ్గర నుంచి దాని మీద డిస్కషన్. అవును, చివరికి మినిస్టర్లు వాళ్ళు వీళ్ళు రెస్పాండ్ అవ్వాల్సిన పరిస్థితి కూడా వచ్చింది దానిపైన. నిన్న సినిమా రిలీజ్ అయింది, చూసాం మనం. ఆ సినిమా మార్నింగ్ షో చూసాము. దాని తర్వాత ఈరోజు సినిమా పరిస్థితి ఎలా ఉంది, నీకు చూసినప్పుడు ఏమనిపించింది? బయట నుంచి ఎలాంటి టాక్? అంటే రజాకార్ ఫైల్స్ అనే పేరుతో కాశ్మీర్ ఫైల్స్ తీసినటువంటి ప్రొడ్యూసరే సినిమా తీయబోతున్నారు అనేది మొదట టాక్ వచ్చింది. కాశ్మీర్ ఫైల్స్ రిలీజ్ అయిన కొత్తలోనే ఆ మాట బయటకు వచ్చింది. తర్వాత అది ముందుకు నడవలేదు. 2-3 టీవీ ఇంటర్వ్యూస్లో కూడా ఆ చర్చ జరిపాడు ఆయన, ప్రొడ్యూసర్. ఆ తర్వాత సడన్గా రజాకార్ అనే పేరుతో సినిమా తీస్తున్నట్టుగా ప్రకటన వచ్చింది. ఇప్పుడు రిలీజ్ అయినటువంటి సినిమాకి సంబంధించి రిలీజ్ అయినటువంటి సినిమాకి సంబంధించి సినిమా చాలా లావిష్గా తీశారు. అంటే బాగా ఖర్చు పెట్టారు. గ్రాండియర్ ఉంది సినిమాలో. అంటే పాన్ ఇండియా మార్కెట్ను దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమా ఇది. చాలా ఏరియాల్లో రిలీజ్ అయింది సినిమా. ఇప్పుడు పర్టికులర్గా ఈ సినిమా చూసినటువంటి, అంటే చరిత్ర తెలియనటువంటి వాళ్ళు, కొత్తగా ఈ సినిమా చూసిన వాళ్ళకి ఏ అభిప్రాయం కలుగుతుంది అనేది ప్రాతిపదికగా చూస్తే చాలా బలంగా నిజాం నవాబు పరిపాలనలో, నిజాం స్టేట్లో హిందువుల మీద ముస్లింలు చాలా తీవ్రమైనటువంటి హింసాకాండ జరిపారు. చాలా అమానవీయమైనటువంటి పరిస్థితుల్లో హిందూ సమాజం ఇక్కడ జీవించింది. విపరీతంగా, అంటే బలవంతంగా మతం మార్చటం అనేది జరిగింది. ఆ మార్చే క్రమంలో చాలా దుర్మార్గంగా, విచక్షణారహితంగా కాల్పులు జరిపారు రజాకారులు. ఇవన్నీ వీళ్ళ మనసుల్లో ఎస్టాబ్లిష్ అవుతాయి. ఈ ఎస్టాబ్లిష్ అయ్యేటువంటి క్రమంలోనే ఒక రకంగా దీని ప్రయోజనం ఏమిటి, ఎందుకు తీశారు ఈ సినిమా, ఎవరు తీశారు, ఎవరు ఫైనాన్స్ చేశారు అనే వివరాల్లోకి వెడితే దీని వెనకాల మోటో చాలా సీరియస్గా హిందూ ఓట్ బ్యాంక్ని కన్సాలిడేట్ చేసుకోవటం అనేది ఒకటి. నిజాం రాజ్యంలో హిందువులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అనే విషయం చాలా పాత కాలం నుంచి ప్రచారంలో ఉన్నది. ఈ రోజున కొత్తగా రజాకార్ సినిమాతో చెప్పడం కాదు. గాడ్సే, గాంధీ గారి హంతకుడు గాడ్సే గారు కూడా తన మరణ వాంగ్మూలంలో చాలా స్పష్టంగా ఈ విషయాలన్నీ చెప్పాడు. హైదరాబాద్ ప్రస్తావన ఉంది. హైదరాబాద్ ప్రస్తావన చేశాడు ఆయన వచ్చాడు ఇక్కడికి. ఇక్కడికి హిందూ మహాసభ తరఫున కొన్ని దళాలు వచ్చి నిజాంకి వ్యతిరేకంగా మనందరం ఒక్కటి కావాలి అనే ఉద్దేశంతో విలేజ్ క్యాంపెయిన్ చేశారు వాళ్ళు. ఆ విలేజ్ క్యాంపెయిన్కి వచ్చినటువంటి ఒక దళంలో ఉన్నాడు ఆయన. అయితే ఇక్కడ ఉన్నటువంటి హిందువులే పట్టించారు వాళ్ళని. పట్టించారు, వీళ్ళు మత కల్లోలాలకి ప్రేరేపణిస్తున్నారు అనేది అభియోగం వీళ్ళ మీద. ఆయన ఇక్కడ జైలు చేశాడు చెంచల్గూడలో. చేసి వెళ్ళాడు. అంటే ఇక్కడ కలిసి, అంటే ముస్లిం పండగలు హిందువులు సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు, హిందువుల పండగలు ముస్లింలు సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు, ఒక కలిసిమెలిసి జీవించినటువంటి వాతావరణం ఉంది నిజాం స్టేట్లో. బతుకమ్మ అనేది ఇంట్రడ్యూస్ చేసింది, నిజానికి బతుకమ్మలు ఆడించింది నిజాం నవాబే. అది వాంటెడ్గా తీసుకొచ్చినటువంటి కల్చరే. అయితే ఈ సినిమాలో అంటే కొన్ని కాసిం రజ్వీ హయాంలో కొన్ని దుర్మార్గాలు జరిగిన మాట వాస్తవం. అయితే వాటిని గ్లోరిఫై చేస్తూ అవి మాత్రమే చరిత్ర అన్నట్టుగా సినిమా నడిపారు. కాశ్మీర్ ఫైల్స్లో జరిగింది కూడా అదే. ఆయన ఒక 3-4 ఇన్సిడెంట్లు, పేపర్లలో రిపోర్ట్ అయిన ఇన్సిడెంట్లు మాత్రమే తీశానని చెప్పాడు. నాకు ముస్లింల మీద ఏ రకమైన వ్యతిరేకత లేదు, అలాగని హిందువుల మీద అభిమానం లేదు, నేను జరిగిన విషయాలు మాత్రమే తీశానని మాట్లాడాడు ఆయన. కానీ ఆ సన్నివేశాలన్నీ చూసినటువంటి ప్రేక్షకుడికి ఏమనిపిస్తుంది? అక్కడ బాధితుడేమో హిందువు, బాధించేవాడు ముస్లిం ప్రతి సీన్లోను. ఫైనల్గా బయటకు వచ్చినటువంటి ప్రేక్షకుడికి ముస్లింలు చాలా దుర్మార్గులు అనేటువంటి ఒక ఇంప్రెషన్ పడిపోతుంది. ఈ సినిమాలో కూడా అదే జరిగింది. ఇందులో కూడా ఒక 3-4 ముస్లింలు తప్ప టోటల్గా అంటే నిజాం రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి ముస్లిము మతోన్మాదే అన్న యాంగిల్లో వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ నిజాం పరిపాలనలో ముస్లింలు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు అనేది కూడా ఒక చరిత్ర ఉంది. నెల్లూరు కేశవస్వామి గారి కథల్లో ఆ విషయాలన్నీ రికార్డ్ అయి ఉన్నాయి.
అలాగే దాశరథి రంగాచార్య గారి రచనల్లోనూ, అలాగే వట్టికోట ఆళ్వార్ స్వామి గారి రచనల్లోనూ ఆనాటి తెలంగాణ సమాజం ఎలా ఉంది అనేది చాలా స్పష్టంగా చెప్పారు వాళ్ళు. ఇవన్నీ పక్కన పెట్టేసి ఏకోన్ముఖంగా రజాకార్ అనేటువంటి ఒక పదాన్ని తీసుకుని, షోయబుల్లా ఖాన్ క్యారెక్టర్ తీసుకుని, షోయబుల్లా ఖాన్ భుజం మీద తుపాకీ పెట్టి ముస్లిం సమాజం మీదకి ఎక్కుపెట్టాడు ఈ డైరెక్టర్. రజాకార్ పోరాటంలో చాకల ఐనం క్యారెక్టర్ కానీ లేకపోతే ఇట్లాంటివి కొన్ని తీసుకున్నాను అని చెప్పాడు. అవును అవును, కమ్యూనిస్టులను కూడా కలిపాడు ఇందులో. అంటే కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నడిపింది. అయితే ఈ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం స్థానిక దొరలకు వ్యతిరేకంగా జరిగింది. విసునూరు రామచంద్రారెడ్డి మీద చాకల ఐలమ్మ జరిపినటువంటి పోరాటం, దాన్ని ఈ సినిమాలో చూపించారు. ఇంద్రజ చేసింది ఆ క్యారెక్టర్. అది చాలా టేకింగ్ పరంగా సినిమా చాలా అద్భుతంగా తీశాడు డైరెక్టర్. ఆ విషయంలో అతన్ని అంటే ఎమోషనలైజ్ చేశాడు. జనాలు ప్రతి సన్నివేశానికి స్పందించేలా తీశాడు. అందుకు మెచ్చుకోవాలి అతన్ని. కాకపోతే ఫైనల్గా అతను ప్రేక్షకుల బుర్రలో కలిగించిన జ్ఞానం ఏమిటి అన్న దగ్గర ప్రమాదం ఉంది. కంటెంట్ ప్రమాదకరమైన కంటెంట్ అద్భుతంగా చెప్పాడు. కాశ్మీర్ ఫైల్స్ అలాగే చేశారు. కేరళ స్టోరీలో కూడా ఆ టాలెంట్ ఉంది. ఈ మోటోతో వచ్చిన సినిమాల్లో ఒక్క ఆదిపురుష్ ఒకటే నిరుత్సాహపరిచింది, కానీ మిగిలిన అన్ని సినిమాలు టెక్నికల్గా చాలా అద్భుతంగా ఉన్న సినిమాలు. ఇది చాలా అంటే వాటిని మించి ఉంది ఈ సినిమా. నిజానికి కాశ్మీర్ ఫైల్స్ కన్నా కూడా దీనికి ఎక్కువ ఖర్చు పెట్టారు. ఆ సెట్లు వేయటం, గ్రామ నిర్మాణాలు చేశారు. ఆనాటి అంటే ఇది చరిత్ర చెప్తున్నాడు కాబట్టి అప్పటి దృశ్యాలు ఇప్పటికీ తెలుసు ప్రజలకి. రెండోది, నిజాం మీద ఒక మర్డర్ అటెంప్ట్ జరిగింది. దాన్ని కూడా ఈ సినిమాలో ఎక్నాలెడ్జ్ చేశాడు. ఎక్నాలెడ్జ్ చేసి ఆ రోడ్లు అవన్నీ ఆ రోజున ఎలా ఉన్నాయి అనే దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ ఆధారంగా సెట్లు వేశారు. అలాగే కొన్ని గ్రామాలు, కడివెండి ఇలాంటి చోట్ల ఎక్కడైతే పోరాటం జరిగిందో, సాయుధ పోరాటం జరిగిన ఏరియాలు కొన్ని చూపించాడు. బైరాన్పల్లి ఇలాంటివి. వాటి సెట్లు వేసి అక్కడికి అంటే ఏ సన్నివేశంలో అయినా సరే మీకు కనీసం 100 మంది తక్కువ జనం లేరు. 100 మంది నుంచి పైనే. చాలా ఖర్చు పెట్టారు. ఎక్కడా కూడా బడ్జెటరీ రిస్ట్రిక్షన్స్ అనేది కనిపించలేదు ఈ సినిమాలో. నిర్మాణ విలువల పరంగాను, టేకింగ్ పరంగాను మనం ఇందులో వంక పెట్టడానికి ఏమీ లేదు. పెర్ఫార్మెన్స్ కూడా బాబీ సింహ చేసినటువంటి రాజిరెడ్డి క్యారెక్టర్ చాలా బాగా పెర్ఫామ్ చేశాడు అతను. ప్రేమ, అనసూయ వీళ్ళు కూడా ప్రేమ చేసినటువంటి క్యారెక్టర్ అన్నీ, ప్రతి ఒక్క పాత్ర చాలా బాగా డిజైన్ చేశాడు. ముఖ్యంగా కాసిం రజ్వీ క్యారెక్టర్ చేసినటువంటి ఆర్టిస్ట్ అయితే చాలా గొప్పగా నటించాడు అతను. అంటే డైరెక్టర్ ఆత్మని పూర్తిగా ఆవాహన చేసుకుని నటించాడు అతను. ఆ క్యారెక్టర్ ద్వారా ప్రజలలో ఏ అనుభూతి కలగాలని డైరెక్టర్ అనుకున్నాడో అది 150% చేశాడు అతను. అతను సక్సెస్. ప్రతి క్యారెక్టర్ పటేల్ని హీరోని చేయాలనుకున్నాడు, చేశాడు. ముస్లిం సమాజాన్ని టోటల్గా విలన్గా చూపించాలనుకున్నాడు, చూపించాడు. నిజాం స్టేట్లో జరిగినటువంటి బందగీ చరిత్ర ఉంది, బందగీ ప్రస్తావన ఉంది, కానీ బందగీ కథ తీయలేదు. విసునూరు రామచంద్రారెడ్డి పరిపాలన జరుగుతున్నటువంటి ప్రాంతంలో జరిగిన గొడవే అది కూడా. దాన్ని జస్ట్ టచ్ చేసి వదిలేసాడు, కానీ అది కూడా మాట్లాడి ఉంటే బాగుండేది. అలాగే పటేల్ ఇక్కడ పోలీస్ యాక్షన్ చేసినటువంటి టైంలోనే, తెలంగాణ మీద జరిగినటువంటి ఆపరేషన్ పోలో టైంలోనే ఇక్కడ సాయుధ పోరాటం చేస్తున్నటువంటి కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు గాయపడిన వాళ్ళని తీసుకెళ్ళి కాటూరు, ఎలమర్రుల్లో ట్రీట్మెంట్ చేసేవాళ్ళు. కృష్ణా జిల్లా గ్రామాలు అవి. ఆ గ్రామాల మీదకి పోలీసులు వెళ్ళి, మలబార్ పోలీసులు వెళ్ళి అక్కడ ఆడవాళ్ళని వివస్త్రాలను చేసి గాంధీ విగ్రహం చుట్టూ కొట్టుకుంటూ తిప్పినటువంటి సంఘటనలు ఇప్పటికీ ప్రజలకి గుర్తున్నాయి. యూనియన్ సైన్యాలు చేసిన దుర్మార్గాలు కూడా చాలా ఉన్నాయి, వాటిని ప్రస్తావించలేదు. అంటే పటేల్ని హీరోని చేశాడు, యూనియన్ సైన్యాలని ప్రజలు నెత్తిన పెట్టుకుని తీసుకొచ్చారు అన్న లెవెల్లో నడిపాడు కథని.
ఈ క్రమం అంతా కూడా ఏంటంటే ఒక పొలిటికల్ మోటోతో తీశారు సినిమా అనేది అర్థమవుతుంది. సినిమా ఫైనల్ రిజల్ట్ ఏమందంటే సినిమా జనాలు వెళ్తారా, సినిమాలు చూస్తారా? లేదు, నెమ్మదిగా జనం కదలిక కనిపించింది. అంటే మార్నింగ్ షోకి నైట్ షోకి నెమ్మదిగా ప్రజలు మౌత్ టాక్ స్ప్రెడ్ అవుతోంది. జనాలు థియేటర్కి వెళ్తున్నారు, అంటే స్పందిస్తున్నారు, మాట్లాడుకుంటున్నారు, డిస్కషన్ అయితే నడుస్తుంది సినిమా గురించి. అయితే మోటో ఏంటంటే ఖచ్చితంగా హిందూ ఓట్లను కన్సాలిడేట్ చేసుకోవడం కోసం తీసిన సినిమా ఇది. ఓకే. పార్లమెంట్ ఎన్నికల ముంగిట రిలీజ్ అయినటువంటి, ఇది కూడా ఎలక్షన్ ఓరియంటేషన్ ఉన్నటువంటి సినిమానే. అలాగే ముస్లిం సమాజాన్ని లొంగ తీసుకునేటువంటి ప్రయత్నం, ఈ లొంగ తీసుకునే ప్రయత్నం కూడా చాలా విరోచితంగా చేశాడు. ఈ క్రమంలో ఒక అద్భుతమైన ఐక్య సంఘటన కట్టారు ఈ సినిమాలో. కమ్యూనిస్టులను కూడా కలుపుకునే ప్రయత్నం చేశారు. వీళ్ళ ఐడియాలజీ సంఘ్ పరివార్ ఐడియాలజీ, హిందూ మహాసభ ఆలోచన విధానమే వీళ్ళు ఈ సినిమా మొత్తం మీద మాట్లాడింది. వీళ్ళు రెఫరెన్స్గా తీసుకున్నటువంటి పుస్తకాలు కూడా అవే. ఇప్పుడు ఇందులో మత మార్పిడుల గురించి తీశారు. మత మార్పిడులు జరిగాయి ఇక్కడ, కానీ ఎవరు మతం మారారు? అగ్రకులాలు మారలా. అగ్రకులాలను మార్చే ప్రయత్నం వాళ్ళు చేయలే. కింది కులాల వాళ్ళు మతం మారారు. అంజుమన్ అనే పేరుతో నిజాం ప్రధానమంత్రి జరిపినటువంటి కార్యక్రమం అది. ఆ కార్యక్రమంలో, ఆ అంజుమన్ కార్యక్రమంలో చాలామంది ముఖ్యంగా కింది కులాల వాళ్ళు మతం మారారు. ఈ మతం మార్చేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళని పనుల్లోకి పిలిచేవాళ్ళు కాదు దొరలు హిందువులే. ఎందుకు పిలవట్లేదు మమ్మల్ని పనులోకి అంటే, మీరు నవాబు మతానికి చెందిన వాళ్ళు కదా, మిమ్మల్ని ఎలా పనులకు పిలుస్తాం మేము అనేవాళ్ళు. మరి మేము పనుల్లోకి రావాలంటే ఏం చేయాలి? పని లేకపోతే మేము బతకలేం కదా అంటే, మీరు మళ్ళీ మారండి అనగానే ఆర్య సమాజ్ వచ్చేసి వీళ్ళందరినీ శుద్ధి చేసేది. శుద్ధి చేస్తే మళ్ళీ పాత పేర్లతో కూలి పనులకు వెళ్ళేవాళ్ళు. ఇది జరిగింది తెలంగాణలో. దీన్ని ఆళ్వార్ స్వామి చాలా స్పష్టంగా రాశాడు. వాళ్ళకి ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకున్నారు సినిమాలో. దాన్ని కొంచెం వైలెంట్గా మార్చారు. కాసిం రజ్వీ చేసినటువంటి కొన్ని దుర్మార్గాల్ని విపరీతంగా ఎంబోజ్ చేసి ఆ క్యారెక్టర్ని, అంటే చివరికి అతను పారిపోయాడు, ఇక్కడి నుంచి పాకిస్తాన్ వెళ్ళిపోయాడు, తర్వాత వచ్చాడు, ఇక్కడ జైల్లో ఉన్నాడు కొంతకాలం. తెలంగాణ స్టేట్ ఏర్పాటు అవుతున్నటువంటి దశలోనే జిన్నా గారు కూడా చనిపోయాడు. ఆయన కూడా ఎక్కువ రోజులు లేడు, పాకిస్తాన్ ఏర్పడిన 8 నెలలకే చనిపోయాడు. ఓకే. ఇదంతా జిన్నా కూడా మత మార్పిడిలో ముస్లిం అయిన వాడే. ఆయన కూడా బనియా, ఆయన కూడా గాంధీ గారి కులానికి చెందినవాడే, అదే ప్రాంతానికి చెందినవాడు. భారత జాతిపిత, పాకిస్తాన్ పిత ఇద్దరు పక్క ఊళ్ళల్లో పుట్టిన వాళ్ళే. అయితే జిన్నా గారి తాతగారు చేపల వ్యాపారం చేసేవాడు. చేపల వ్యాపారం చేయొద్దు అని వాళ్ళ కుల పెద్దలు చెప్తే ఆయన ఆ వ్యాపారం వదులుకోవడం ఇష్టం లేక మతం మారాడు తప్ప మతం మీద ప్రేమతో కాదు. ఇలా జిన్నా ప్రస్తావన కూడా ఉంది ఈ సినిమాలో. జిన్నా ప్రస్తావన ఉంది. పటేల్ని హీరోగా చూపించి నెహ్రూని కొంత విలన్గా చూపించే ప్రయత్నం కూడా జరిగింది. ఈ క్రమం అంటే చివరిలో ఆ స్టాట్యూ కూడా గుజరాత్లో పెట్టినటువంటి పటేల్ విగ్రహాన్ని కూడా చూపించి, కాబట్టి ఇది టోటల్గా హిందూ ఓట్ బ్యాంకును కన్సాలిడేట్ చేసి ముస్లిం సమాజాన్ని సరెండర్ చేసుకోవటం అనే వ్యూహంతో తీసినటువంటి రాజకీయ సినిమాగానే చూడాలి దీన్ని. ఓకే. కానీ ఈ స్కేల్ సినిమా తీసినటువంటి డైరెక్టర్ ఎటువంటి సబ్జెక్ట్ అయినా హ్యాండిల్ చేయగలడు. అంటే పాన్ ఇండియా లెవెల్ సినిమా. చరిత్రకు సంబంధించిన సినిమా తీసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, సెట్ల పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దాంతోపాటు తగిన పాత్రధారులను ఎంపిక చేసుకోవటం, వాళ్ళని చూడగానే వీళ్ళు బలానా అనే విషయం స్ఫురించాలి ప్రేక్షకులకి. అలా డిజైన్ చేశాడు. అందుకు కూడా మెచ్చుకోవాలి అతన్ని. ఇతను ఇంతకు ముందు అంటే ఇదే మొదటి సినిమా కదా, మొదటి సినిమా మొదటి సినిమా. ఇది ఇంతకుముందు రాఘవేంద్రరావు గారి దగ్గర పనిచేశాడు ఇతను. టీవీ సీరియల్స్ చేశాడు, రాఘవేంద్ర గారి దగ్గర పనిచేశాడు. రాఘవేంద్రరావు గారు కాంపౌండ్ మనిషే కాబట్టి కొంత గ్రాండియరు, దానికి సంబంధించినటువంటి ఒక ఐడియా ఉంది అతనికి. ఈ సినిమా ద్వారా అతని సక్సెస్. ఓకే. అతని సక్సెస్ జనాలని ఎమోషనలైజ్ చేయగలిగాడు. వాళ్ళ పర్పస్ సర్వ్ అయింది. వాళ్ళ పర్పస్ సర్వ్ అవుతోంది అనేది థియేటర్లో నాకు అర్థమైంది. నా పక్కన కూర్చున్న వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, అతని యాంగిల్లోనే మాట్లాడుకుంటున్నారు. ఓకే.